మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. క్షమ కలిగిన దేవుని పిల్లారా, మరి ఈరోజు చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని చక్కగా ఈ దినం వల్ల దేవుని మాటలు ధ్యానం చేసుకొని ఆ మాటల ప్రకారం మన జీవితాలు మనం కొనసాగిద్దాం. మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను దేవుని పిల్లారు. ఎందుకంటే ఎంతమంది అయితే చూడితే సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో మీ అందరి కోసం మానక ప్రతిదినము మరి దేవుడి సన్నిధానంలో మన గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ అలాగనే స్త్రీల కూడికలో మళ్ళీ తిరిగే విధంగా దేవుణ్ణి ధ్యానించడానికి ఆయన విలువైన మాటలు మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడు. గత శనివారం నుంచి మళ్ళీ తిరిగి ఈరోజు శనివారం వరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న బిడ్డలందరినీ చల్లగా కాపాడి ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మళ్ళీ ఆయన మాటలు వినగలిగే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి తండ్రి వందనాలు. నైనా ఈరోజు నైనా మేము కొద్ది మాటలు ధ్యానం చేసుకోపోతుండగా ఎవరు అబద్ధాలు చెప్తారు, ఎవరు అసత్యము పలుకుతారు అనే మాటల గురించి మేము ధ్యానం చేసుకోబోతుండగా మా అందరికి వినగలిగే చెవిని గ్రహించగలిగే హృదయాన్ని మీరు ఏమని అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయమని పాదాల దగ్గర బతిమలాడుకున్నాం నైనా. మమ్మల్ని మా కుటుంబాన్ని వారమంతా కాచి కాపాడావు తండ్రి. నీ కృపలో భద్రపరిచినందుకు వందనాలు నైనా. ఈ దినం కొద్ది మాటలు నా తండ్రి నీ బిడ్డలతో చెప్పబోతుండగా వినగలిగే చెవి గ్రహించగలిగే హృదయం బిడ్డలకి ఇమ్మని చెప్పుతున్న నన్ను కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. జీవము కలిగిన దేవుని పిల్లరా, మనము ఈరోజు కొద్ది మాటలు అంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు అసలు ఎవరు వీళ్ళు, ఎందుకు అబద్ధాలు చెప్తారు, అబద్ధాలు చెప్పడానికి కారణం ఏంటి అనే దాన్ని గురించి ఈరోజు జీవగ్రంథంలో దేవుడు కొద్ది మాటలు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఆ మాటలు ఈరోజు మనం ధ్యానించుకుందాం దేవుని పిల్లరా. చాలామంది మనం చెప్తుంటాం, ఒరే నువ్వు నిజమే చెప్పరు, అబద్ధాలు చెప్పమాకని చెప్పేసి కుటుంబంలో పిల్లలు కానీ అలాగనే స్నేహితులు కానీ తెలిసిన వాళ్ళు ఏదైనా ఒక సంగతిని మరుగు చేయాలంటే అబద్ధం చెప్తూ ఉంటారు దేవుని పిల్లరా. మరి అబద్ధాన్ని గ్రహించిన వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు అబద్ధాలు చెప్పకుండా నిజమే చెప్పరా, కష్టమైనా పర్వాలేదు, నాకు ఇబ్బంది ఏముండదు, నిజమే చెప్పని చెప్పేసి మనం మాట్లాడుతుంటాం దేవుని పిల్లరా. దేవుడు కూడా మనల్ని ఏమనుకుంటాడంటే నా పిల్లలు నిజమే పలకాల, సత్యమే చెప్పాలా, అబద్ధం చెప్పకూడదు అని దేవుడు కూడా మనల్ని గురించి కోరుకుంటాడు. ఎందుకంటే అబద్ధం ఆడు నాలుగును కోసేస్తానని చెప్పాడు కూడా అని కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు దేవుని పిల్లరా. అంటే అబద్ధాలు చెప్పేవారైనా అబద్ధాలు అనేది కూడా దేవునికి అసహ్యముతో కూడిన పని అని చెప్పాడు. ముఖ్యంగా ఇంకా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అబద్ధాలు చెప్పే వారిని కూడా దేవుడు మరణానికి అప్పగించిన లక్షణాలలో మనకు కనపడతాయి దేవుని పిల్లరా. అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళని పాపానికి అప్పగించాడేమోనని చెప్పేసి అబద్ధాలు చెప్పే వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లారా. ఎందుకంటే జీవగ్రంథంలో కూడా మహానుభావుడిని యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ మహానుభావుడైన మన కోసం ప్రాణం పెట్టి పరలోకం నుంచి దేవుడు పరలోకం నుంచి యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి కలువరకు సిలువకు అప్పగించబోయే ముందు ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇంతకీ భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా తండ్రి ఎవరంటే పరలోకమందున్న దేవుడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని కింద చెప్తున్నాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుతున్నాడు. అంటే దురాశ, ఆశ కాదు దేవుని పిల్లరా, కష్టపడ్డది కాదంట. మీ తండ్రి దురాశలు మీరు కోరుతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమును అనుసరించే మాటలాడును అని రాయబడింది. వాడు అబద్ధికుడును
అవండి అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అంటే ఒక అసత్యానికి జనకుడు అంటే తండ్రిగా మారున్నాడు కనుక అబద్ధములు ఆడుతున్న వారు జాగ్రత్త కలిగి ఉండాలా. అబద్ధాలు ఆడు వారందరికీ కూడా, అబద్ధాలు ఆడే వాళ్ళందరికీ కూడా జనకుడు ఎవడు అంటే ఇదిగో అపవాదే. అంటే సత్యము లేక అసత్యం అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వానికి జనకుడు ఎవరంటే అపవాదే. అంటే సత్యము పలికే వాడి దగ్గర అపవాది ఉండే అవకాశం లేదని చెప్పేసి మహానుభావుడైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని పిల్లరా, అసలు నిజంగా ఈ అబద్ధం ఆడేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అని ఒక్కసారిగా మనం చూడగలిగితే దేవుని పిల్లరా, ఒకటి రాజుల గ్రంథంలో కొద్ది మాటలు మనం చూద్దాం. దేవుని పిల్లరా, 1 రాజుల గ్రంథము 21 అధ్యాయము, ఏమండి 1 రాజుల గ్రంథం 21 అధ్యాయము 17 వచనంలో ఒక మాట చదువుదాం. ఏమండి 21 రాజుల గ్రంథము 21 అధ్యాయము 17 వచనంలో ఒక మాట రాయబడింది. చూడు, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన కుమారుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును, నీవు లెగిసి సోమరునికి పోయి ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతును యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడతడు. అతడు దానిని స్వాధీనపరుచుకొని పోవుచున్నాడు గనుక నీవెళ్ళి అతనికి ఇలాగూ ప్రత్యుత్తరమివ్వు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీనిని స్వాధీనపరుచుకోవడానికి నువ్వు నాబోతును చంపించితివి కదా. ఏమండి, ఒక ఆహాబు రాజు నాబోతు అనే వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై తన పితరులిచ్చిన స్వాస్యంతో నెమ్మదిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నాడు. పేదవానికి ఉన్న ఆ ఒక్క కొంచెం పొలం కూడా నాకు ఇచ్చేసేయ్యాయి అని చెప్పేసి ఏం చేశాడు, రాజు నాబోతు దగ్గరికి వెళ్తే, నాబోతు అది నా పితరుల స్వాస్యమయ్యా, నేను ఇవ్వనయ్యా అది నాకు కొంచెం అంటే అతని మీద లేనిపోని అబద్ధాలన్నీ చెప్పించి అతనిని చంపించి అతను పొలంలో స్వాధీనం చేసుకోబోదు. పొలంలో ఉండి ద్రాక్ష తోటలోకి వెళ్ళి దానిని స్వాధీనపరుచుకుంటున్నప్పుడు జీవము కలిగిన యెహోవా దేవుడి సంగతి అంతా చూశాడు. ఆకాశం నుంచి చూచి ప్రవక్తను పిలిచాడు. నువ్వు వెళ్ళి యెషయా ఏం చేస్తావంటే, ఏలియా నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, పోయి ఇదిగో ఆహాబు నాబోతు నాబోతుని చంపించేసి ఆ తోటను స్వాధీనపరుచుకోవడానికి తోటలో ఉన్నాడు కనుక నువ్వు ఎలాగో ప్రత్యుత్తరం పోయి ఏమనంటే, యెహోవా ఏం సెలవిచ్చాడంటే, నాబోతు రక్తం ఏ స్థలమందు కుక్కలు నాకినయో ఆ స్థలమందే నీ రక్తమును నిజముగా కుక్కలు నాకుతాయి అని చెప్పేసి యెహోవా సెలవిచ్చాడు. మరణ శాసనం రాచాడు, పోయిన ఈ సంగతి చెప్పు అని చెప్పేసి ఆహాబు రాజుకి ఏలియా ద్వారా దేవుడు ఒక వర్తమానాన్ని పంపించాడు. దేవుని పిల్లరా, అంటే ఏలియా ఒక వర్తమానం పంపించాక ఆహాబు రాజు ఏం చేశాడు, ఈయన మాట విని కూడా ఆ ద్రాక్ష తోటను చక్కగా స్వాధీనం చేసుకున్నాడు. చక్కగా తన జీవిత కాలంలో చక్కగా దాన్ని అనుభవిస్తూ ఏం చేస్తాడంటే రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఈ రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ఈ రాజు ఒక ప్రాంతాన్ని మీదకి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చింది. దేవుని పిల్లరా, అంటే అప్పటికే దేవుడు ఒక అసత్యవాక్తన మీద మరణ శాసనం అనేది రాస్తే ఇతను ఏం చేశాడంటే గిలయాదు అని ఒక ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు. ఇతని దగ్గర 400 మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుని పిల్లలు, వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఇద్దరు కాదు, 400 మంది ప్రవక్తలు ఉన్నారు. ఇంతకీ 400 ప్రవక్తలు ఎవరు? బయలుదేవతలు ప్రవక్తలు. బయలుదేవతలు అంటే ఇంతకేంది, వాళ్ళకి నచ్చిన రూపాలు చేసుకొని వాళ్ళను దేవుళ్ళుగా మార్చుకొని, అంటే దేవుడు మనల్ని కలుగు చేస్తాడు, మనల్ని సృష్టిస్తాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళని తెలుసా, వాళ్ళకి నచ్చిన రూపాలు చేసుకొని వాళ్ళను దేవతలుగా దేవుళ్ళుగా మార్చుకొని ఆరాధించే వాళ్ళంట. 400 మంది ప్రవక్తలేమో ఎవరి దగ్గర ఉన్నారు? ఆహాబు రాజు దగ్గర ఉన్నారు. దేవుని పిల్లలు, యెజెబెలు ఆహాబు రాజు భార్యాభర్తలుగా ఇశ్రాయేలు దేశాన్ని ఇశ్రాయేలు పరిపాలిస్తున్నప్పుడు 400 మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ యెహోవా దగ్గర విచారణ చేసేవాళ్ళు
అతి కొద్ది మంది ఉండేవాళ్ళు దేవుని పిల్లారా. ఏలియా గారు వచ్చి నీ మరణ శాసనం దేవుడు రాసేసాడని చెప్పేసినప్పుడు ఈ రాజంట యుద్ధానికి బయలుదేరినప్పుడు ఈ రాజు దగ్గరున్న 400 మంది బయలు ప్రవక్తలంట ఈ రాజుకు ఒక సంగతి చెప్తున్నాడు. ఏంటి అదే మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి 2 దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో మనం ధ్యానం చేయగలిగితే, మరియు యెహోషువపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతం అంటే యెహోషువపాతు చెప్తున్నాడు, యెహోవా దగ్గర మనం విచారణ చేద్దాం రండి, మనం యుద్ధానికి వెళితే మనకు విజయం జరిగిద్దా లేకపోతే మనకు ప్రమాదం ఉందేమోనని చెప్పేసి మనము దేవుడి దగ్గరికి వెళ్ళి విచారణ చేద్దామని చెప్పేసి యెహోషువపాతు మాట్లాడితే, అహాబు రాజు అంటున్నాడు 400 మంది ప్రవక్తలు ఉన్నారు ఉండు అని చెప్పేసి ఈ 400 మంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు తెలుసా, ఇల్లు ఒక మాట చెప్తున్నాడు. ఏమని అని, రామోతు గిలాదు మీదకు నువ్వు వెళ్ళుము, ఏమా పోవుదుమా మానుదుమా అని ఇశ్రాయేలు రాజు అహాబు అడగగా వారేమంటున్నారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగింతుమని చెప్పిరి. అయితే ఏమంటే 400 మంది ప్రవక్తలు ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళు, ఆ గిలయాదు అనే ప్రాంతాన్ని దేవుడు నీ చేతికి అప్పచెప్పుతాడని 400 మంది ప్రవక్తలు ఈ మాట చెప్పాడంట. అయితే యెహోషువపాతుకి అనుమానం వచ్చింది. ఏమంటే అనుమానం వచ్చి ఏం చెప్తున్నాడంటే, అంటే వీరు తప్ప ఇంకెవరు లేరా అని అడిగాడు. అంటే యెహోవా దగ్గర విచారణ చేయటానికి ఒక్కడైనా ఇక్కడ లేడా అంటే, నిజ దేవుడి దగ్గర ప్రార్థన చేసి మనల గురించి సమాచారం చెప్పేవాడు ఒక్కడే, బయలుదేవతల దగ్గర కాదు. అంటే వారు కలుగు చేసుకున్న దేవతల దగ్గరమ్మ వాటి బొమ్మల ముందు నుంచోబెట్టి మాట్లాడి మనకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు కాదు. కానీ మోకరించి ఆకాశమందున్న దేవుడి దగ్గర నుంచి ఒక వర్తమానమును కనుక్కొని మనకు చెప్పేవాడు ఇక్కడ ఎవ్వడూ లేడా, యెహోవా భక్తుడు ఎవ్వడూ లేరా, యెహోవా దగ్గర విచారణ చేసి మనకు చెప్పేవాడు ఎవ్వడూ లేడా అనగానే అప్పుడు అహాబు రాజు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఒకడున్నాడు మేకాని, వాడు ఎలాంటి వాడంటే ఎప్పుడు నాకు విరోధంగానే మాట్లాడతాడాడు, వాడంటే నాకు అస్సలు నచ్చదు. ఏమంటే ఏం చెప్తున్నాడు, వాడు ఎప్పుడు నాకు విరోధముగానే మాట్లాడతాడు, వాడంటే నాకు పగ, ఏంటి నాకు వాడంటే నచ్చదు అన్నాడు. అయినా ఈయన ఏం చేశాడంటే, ఆడిని పిలవనంపు, అతడు ఏం మాట్లాడతాడు మనం ఒకసారి విందాము, ఆ తర్వాత మనం యుద్ధానికి పోదామని యెహోషువపాతు ఏం చేశాడంటే ఇశ్రాయేల్ రాజైన అహాబుని మాట్లాడాడు. అడిగినప్పుడు ఆ సందర్భం మనం చూడగలిగితే దేవుని పిల్లారా, మరి ఇతని దగ్గర నుంచి ఒక అతను వెళ్ళి చెప్తున్నాడు. ఏమని, మికా దగ్గరికి వెళ్ళి మికాయేలు పిలుచుటకు పోయిన దూత అతను కనుగొని ప్రవక్తల రాజు అంటే రాజు విషయమై ఏకముఖంగా వాళ్ళందరూ మేలే పలుకుతున్నారు. ఏంది, నువ్వు వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తావు, గొప్ప విజయమే నీదేనని 400 మంది ప్రవక్తలు, బయలుదేవతలు ప్రవక్తలు పలికారు. నువ్వు కూడా శుభమే చెప్పు, ఆ శుభము పలక మాకు అక్కడికి వచ్చి రాజుకి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుదని చెప్పంగానే, యెహోవా జీవము తోడు, నా దేవుడు సెలవిచ్చినదే నేను చెప్పుతాను కానీ నా దేవుడు చెప్పనది నేను కూడా చెప్పనయ్యా అని చెప్పేసి మొత్తానికి యెహోషువపాతు ఇశ్రాయేల్ రాజు అయిన అహాబు ఏమంటే సింహాసనం వేసుకొని 2 కుమారుల మీద కూర్చున్నప్పుడు మికా అక్కడికి వచ్చాడు. ఏమంటే మికా వచ్చి ఏం చెప్తున్నాడు 18వ వచనంలో నుండి మనం చూడగలిగితే, మికాయి యెహోవా మాట వినుడి, యెహోవా తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరల మండల సైన్యమంతయు అక్కడ కుడి పక్కన ఎడమ పక్కన నిలవబడుటయు నేను చూచితిని. ఇశ్రాయేలు రాజైన అహాబునకు రామోతు గిలాదు మీదకు పోయి పౌడిపోవునట్లు ఎవడు అతనిని ప్రేరేపిస్తాడు అంటే, యెహోవా అడగగా ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరం ఇచ్చితిరి. అయితే అప్పుడు ఒక ఆత్మ వచ్చి యెహోవా ఎదుట నిలబడి, నేను అతన్ని ప్రేరేపించెదను చెప్పగా,
యెహోవా దేని చేత నువ్వు అతన్ని ప్రేరేపించేదో అని అడిగాను. అందుకు అతడు నేను నేను బయలుదేరి ఏమంటే అతని ప్రవక్తలు అంటే ఈడు దేవుడు ప్రవక్తలు కాదంటే ఎవరు ప్రవక్తలు? రాజు ఏర్పరచుకున్న ప్రవక్తలు అంటే బయలుదేవత ప్రవక్తలు. రాజు ఏర్పరచుకున్న ప్రవక్తలు అంటే మీరు గుర్తుపెట్టుకోవాలా. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు కాదండి. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తలు దేవుడి దగ్గర విచారణ చేస్తారు. ఏమంటే రాజు మనుషులు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలు కానీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చిన రూపాలు చేసుకొని ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతి సంబంధమైన బ్రతుకుతూ ప్రకృతి సంబంధమైన మనసును సంతోషపెట్టాలని చూస్తారు దేవుని పిల్లరా. జీవము కలిగిన దేవునిని యెహోవా దేవుడిని నమ్ముకున్న ప్రజలు ప్రతిదీ ఆయన మీద ఆధారపడి ఆయన దగ్గర విచారణ చేస్తాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు ఆ దూత అంట 400 ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మగా ఉంటానని వారిని ప్రేరేపిస్తారని ఈ ప్రకారం చెప్తానని చెప్పాడు. ఏమంటే యెహోవా నీ ప్రవక్తలకు ఈరి నోట అబద్ధములాడ ఆత్మను ఉంచి ఉన్నాడు. యెహోవా నీ మీదకి కీడు పలికించి ఉన్నాడు రాజా. అంటే కీడు పలికించున్నాడు. ఆల్రెడీ నువ్వు నాబోతును చంపించేసి అతని తోటను నువ్వు తీసుకున్నప్పుడు అతని రక్తం ఎక్కడ కుక్కలు నాకినయో అక్కడ నీ రక్తము కూడా నిజముగా కుక్కలు నాకేటట్టు ఒక కీడు నీ మీదగా పంపించాడు రాజా. నువ్వు ఏర్పరచుకున్న ఈ ప్రవక్తలు అబద్ధములాడుతున్నారు. అబద్ధములాడు ఆత్మ వారి దగ్గరికి దిగి వారి చేత అబద్ధం ఆడించి నీకు మరణ శాసనాన్ని రాశాడు రాజా. నా మాట వినయ్యా అని అనగానే అప్పుడు అతడు ఏమంటున్నాడు చూసావండి? ఏమంటున్నాడు అప్పుడు కరెయ కుమారుడైన కిజికియా దగ్గరికి వచ్చి మీకాను చెంప మీద కొట్టాడంట. అంటే ఏరా నేను నీకు తీసుకొచ్చేటప్పుడు ఏం చెప్పాను? 400 మంది ప్రవక్తలు నువ్వై గొప్ప విజయం సాధించుకొని వస్తాడని చెప్తున్నారు. నువ్వు శుభమే పలకరా అంటే రాజు మీదకు కీడు వచ్చేసింది. రాజు మీదకు దేవుడే కీడును దింపున్నాడు, చంపడానికి ఉద్దేశించా అబద్ధములాడ ఆత్మను పంపించున్నాడు అని ఒక దేవుని దగ్గర విచారణ చేసి మరణ శాసనం నుంచి రక్షిస్తామని చెప్పి ప్రయత్నించిన ఒక ప్రవక్తనంట పుట్టాడంట దేవుని పిల్లారా. చూడండి అక్కడ అతను వచ్చి అంట కయా కుమారుడైన కిచికియా వచ్చి దగ్గరకు వచ్చి మీకాను చెంప మీద కొట్టగా నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గం పోయినదనెను. అందుకు మికాయి దాగుటకు నువ్వు లోపలికి గదిలోనికి వెళ్ళిన దినమున దానిని తెలుసుకుందువని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు పట్టణపు అధిపతి అయిన ఆమోదును వద్దకును రాజు కుమారుడైన యోబాషుని వద్దకును మికాయిను తీసుకొని పోయి వారితో రాజు మీకు ఇచ్చిన సెలవ ఇది అని చెప్పారు. అంటే ఎప్పుడైతే ఇతను తిరిగి ఒక ప్రవక్త మికా ప్రవక్త యెహోవా దగ్గర విచారణ చేసి నీకు మరణ శాసనం దేవుడు రాశాడు రాజా, నువ్వు చచ్చిపోతావని చెప్పినా కూడా ఆ ప్రయాణం ఆపుకొని ఆ యుద్ధాన్ని ఆపుకొని అతను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని దేవుడి దగ్గర మొరలిల్లి అది ఒప్పుకోకుండా ఆ యుద్ధానికి పోవటం వలన దేవుని పిల్లారా తిరిగి ఆహాబు చచ్చిపోవడం అనేది జరిగింది. దేవుని పిల్లరా ఆహాబు గురి చూడకే బాణం వేస్తే అది గుండెల్లో గుచ్చుకొని పోయి ఈ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ దానిలో అతను చనిపోయినప్పుడు అక్కడ అది కడుగుతుంటేనంట కుక్కలు నాకినాయి. అంటే నాబోతు రక్తం ఎక్కడ కుక్కలు నాకినాయో అక్కడే ఆహాబు రాజు రక్తం కుక్కలు నాకినాయి. దేవుని పిల్లరా అంటే యేసుక్రీస్తు వారు అందుకనే మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లారా మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అంటే ఎవరమైనా మనం ఒక ప్రార్థన చేసినప్పుడు కానీ దేవుని పిల్లారా కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు కానీ ఏదైనా సరే మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నిజము పలికే వారిమై ఉండాలా, నిజం చెప్పేవారిగా మనం ఉండాలి. దేవుని పిల్లారంటే యేసుక్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకుడుగా అంగీకరించాడో
యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో, యేసుక్రీస్తు వారి నామములో వంగి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో ప్రతి వ్యక్తి కూడా సత్యము పలికే వ్యక్తి అయి ఉండాలా, నిజం చెప్పే వ్యక్తి అయి ఉండాలా. నిజము పలికి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని పిల్లారా, మన మీదకి ఏమి వస్తున్నా కూడా దేవుని పిల్లారా చక్కగా మన జీవితాలు వాటన్నిటిని తప్పించి మనకేం చేస్తాడంటే దేవుడు మేలే చేస్తాడు. దేవుని పిల్లరా, దైవజనుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అయ్యగారు ఇదిగో నా గురించి మీరు ప్రార్థన చేయమన్నప్పుడు, దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు, అమ్మా నీ మీ కుటుంబం మీదకి కీడు వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్తని హెచ్చరించినప్పుడు, ఆ తప్పును ఒప్పుకొని దేవుడి సన్నిధానంలో మనము ఉండగలిగితే చాలా మేలు. దేవుని పిల్లారా, నేను ఏమి తప్పు చేయలేదు, వాళ్ళు నాకు చేశారు కనుక నేను చేశానని మన జీవితంలో విరోధముగా, దేవునికి విరోధముగా మనం వెళితే, ఒక ఆహాబు రాజు ఎలాగో చనిపోయాడో మనము కూడా అలా చనిపోయే ప్రమాదాలు ఉంటాయి. దేవుని పిల్లారా, కనుక అందుకనే మహానుభాడైన యేసుక్రీస్తు మళ్ళీ యోహాను సువార్తలో ఒకసారి మనం ధ్యానం జరిగితే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు అంటే వాడికి ఏంది? అబద్ధం ఆడటమే. ఏమిటి వాడి పనేంటి? అబద్ధం ఆడటమే. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు అంటే అబద్ధం ఆడేవాడు అపవాది అనే తండ్రి దురాశలు నెరవేర్చడానికి ఇష్టపడేవాడు అని చెప్తున్నాడు. ఆది నుంచి వాడు నరహంతకుడు మంచోడు కాదు. ఏమంటే నరహంతకుడు మంచోడు కాదు, వాడు సత్యమందు వాడు నిలబడడు, వాడు యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు వాడు స్వభావాన్ని అనుసరించి మాట్లాడతాడు అని చెప్తున్నాడు. దేవుని పిల్లల, మనం సంఘంలోకి వచ్చేటప్పుడు మనం ఏ తప్పులు చేసినా తెలియకింతకు ముందు ఆ తప్పులను యేసుక్రీస్తు వారు నామలు తండ్రి అయిన దేవుడు పాదాల దగ్గర మనం ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి సత్యమును అనుసరించి మనం నడుస్తూ సత్యం ప్రకారం మనం బ్రతుకుతుంటే దేవుని పిల్లరా, అసత్యం అనేది మన దగ్గరికి రాదు. మరణం మనని ఏలదు, మరణం మన దగ్గరికి వచ్చే అవకాశము లేదు. కనుక నీ యందు సత్యం ఉందా? సత్యం పలుకుతున్నావా? అసత్యము పలుకుతున్నావో మిమ్మల్ని మీరే పరీక్షించుకొని ఈ మాటలు మీ మనసులో పెట్టుకోవాలని ప్రేమతో తెలియచేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా ఆహాబు దురాశనైనా తనకు కలిగి ఉన్నప్పటికీ, రాజుని సమస్త వచ్చినప్పటికీ నా తండ్రినైనా ఒక పేదవాడైన నాబోతు పొలము కావాలని అబద్ధాలు సృష్టించి చంపించేశాడు తండ్రి. నైనా పరము నుండి ఈ విషయమును చూసావు నైనా. ప్రవక్తను పంపించి నాబోతు రక్తము కుక్కలు ఎక్కడ నాకి, నీ రక్తం కూడా అక్కడే నాకుతీ అని నా తండ్రినైనా ఆహాబు రాజుకు నువ్వు తెలియచేసినప్పుడు నైనా, ఇదిగో యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఆహాబు రాజు పెట్టుకున్న 400 మంది ప్రవక్తలు, బయలుదేవతల ప్రవక్తలు, నువ్వు గెలిచి విజయం సాధిస్తావని చెప్పినప్పుడు నైనా నీ పక్షాన నిలబడిన వ్యక్తి మాత్రం నువ్వు వెళితే తిరిగి వచ్చే అవకాశం లేదు, యెహోవా ఒక మరణ శాసనాన్ని రాశాడని చెప్పినా కూడా అతను కొట్టి యుద్ధానికి పోవటం వల్ల ఆహాబు రాజు చనిపోవటము, ఇదిగో ప్రవక్త చెప్పినట్లు అతను రక్తము, నాబోతు రక్తం కుక్కలు ఎక్కడైతే నాకిని అక్కడే నిజముగా ఆహాబు రక్తం నాకటము నా తండ్రి మేము చూశామయ్యా. ఇదిగో తండ్రి, మహానుభావుడైన యేసుక్రీస్తు నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, మీరు మీ అపవాది తండ్రి దురాశలు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. వాడు సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు యందు సత్యమే లేదు కనుక వాడు ఆశలు మీరు నెరవేర్చవద్దు. వాడి నుంచి మీరు వేరైన వారై బయలు ప్రవక్తలు చేరిన వారు కాక వేరై యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని ఇష్టాన్ని మీరు నెరవేర్చి దేవుని ఉగ్రత నుంచి, పాపాల నుంచి విడుదల కమ్మని చెప్పినైనా మా ప్రియుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా చక్కటి మాటలు ఇవాళ నువ్వు మాతో మాట్లాడావు తండ్రి. నైనా లోకమును, లోక ఆశలను వదిలిపెట్టి నీ దగ్గర పాదాల దగ్గరకు వచ్చిన మేము నా తండ్రి సత్యమును జరిగిస్తూ సత్యమును మాట్లాడుతూ నీలో జీవించేవారిగా మేము ఉండునట్లు కృప చూపమని తండ్రి. మేము అబద్ధాలు పలికి దుష్టుడిని మాకు తండ్రిగా మార్చుకొని ఉన్నామా? సత్యాన్ని పలికి పరమునున్న తండ్రి నిన్ను మాకు తండ్రిగా మార్చుకొని ఉన్నాము? ఒక్కసారి ఈ మాటలను బట్టి మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశోధన చేసుకునే భాగ్యం ఏమని అడుగుతున్నాం తండ్రి. ఎంతమంది అయితే నీ పిల్లలు
తండ్రి ఈ మాటలు విన్నారో వాళ్ళు అసత్యంలో నిలిచి ఉన్నారా, సత్యములో నిలిచున్నారో పరిశోధన చేసుకునే భాగ్యమే తండ్రి. సత్యములో నిలిచిన వారు కాకుండా అబద్ధ స్వభావం కలిగిన వారు బ్రతికే వాళ్ళైతే సత్యంలోకి వచ్చినట్లు కృప చూపండి అయ్యా. సత్యంలో నిజము పలుకుతూ బ్రతుకుతున్న వారిని మీరు హెచ్చింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నైనా ఎంతమంది అయితే ప్రార్థన సహాయం అడిగి ఉన్నారో వారిని వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వారికి కావలసిన సమస్తం ఇచ్చి మారుమనసు రక్షణ దయచేయమని అడుగుతున్నాయినా. ఇవాళ స్త్రీల కూడికగా కూడుకున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. అనేక విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తుండగా తండ్రి వాటన్నిటిని తగిన ప్రతిఫలం ఇచ్చి బిడ్డలకు రావాల్సిన పరసంబంధమైన దీవెనలతో భూ సంబంధమైన దీవెనలతో మీరు నింపమని అడుగుతూ తండ్రి. ఎంతమంది అయితే జూడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన సమస్తంలో దయచేయమని అడుగుతున్నాయినా. మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.